బ్రిటిష్ నేవీకి చెందిన F-35 విషయంలో కొత్త అప్డేట్ రాబోతుందా? ఇరాన్, ఇజ్రాయెల్ తమ యుద్ధ సమయంలో భారత్తో ఎలా వ్యవహరించాయి? భారత్ పాక్ కాల్పుల వివరణపై డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి ప్రకటన చేశారు? భారత్లో కూర్చున్న దలైలామా ఏం అనౌన్స్మెంట్ చేశారు? చైనా సంగతి ఏంటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇరాన్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలో భారత్తో దౌత్య విజయం లభించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు భారతదేశం విద్యార్థులను తరలించడానికి రష్యా యుక్రెయిన్ మీద యుద్ధాన్ని కొన్ని గంటల పాటు నిలిపివేసింది. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. వాస్తవానికి వాణిజ్య విమానాల కోసం ఇరాన్ ఎయిర్ స్పేస్ని పూర్తిగా మూసేసింది. అలాగే వాణిజ్య చార్టర్ విమానాలను కూడా ఇరాన్ పూర్తిగా నిషేధించింది. అయితే భారత్ అభ్యర్థన మేరకు ఇజ్రాయెల్తో చర్చల అనంతరం అక్కడ ఉన్న భారతీయులను తరలించేందుకు ఇరాన్లోని విమానాశ్రయాన్ని తెరిచారు. ముందుగా ఇరాన్ దాని పొరుగు దేశాల మ్యాప్ చూడండి. ఇది ఎడమవైపున ఉన్న ఆర్మేనియా, పైన తుర్క్మెనీ స్థలం కనిపిస్తుంది. దీన్ని రక్షించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ప్రభుత్వం ఆర్మేనియా దేశం ద్వారా ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువస్తుంది. అదే సమయంలో ముస్లిం దేశం ఈజిప్ట్, ఇజ్రాయెల్ నుండి భారతీయులు తిరిగి రావడానికి భారత్కు హెల్ప్ కూడా చేస్తుంది. అయితే ఎయిర్ స్పేస్ మూసేసింది కదా, మరి ఎలా తరలిస్తున్నారు అంటే ఇక్కడ ఎరుపు రంగులో కనిపిస్తున్న సిటీ పేరు మషాద్ సిటీ. ఇక్కడ చాలా పెద్ద విమానాశ్రయం కూడా ఉంది. భారత అభ్యర్థన మేరకు ఇరాన్ ప్రభుత్వం ఈ విమానాశ్రయం ఇండియన్స్ని విమానాల్లో పంపించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈరోజు ఉదయం ఈ వీడియో రికార్డ్ అయ్యే సమయానికి ఇప్పటికే 3 విమానాలు భారతదేశానికి వచ్చాయి. ఈ సాయంత్రం మరో 2 విమానాలు భారత్కు రాబోతున్నాయన్న విషయం తెలుస్తుంది. అయితే ఇరాన్ ఈ విమానాశ్రయం నుంచి భారతీయుల్ని తిప్పి పంపేందుకు భారతదేశం ముందు ఒక షరతు పెట్టింది. మషాద్ విమానాశ్రయం నుండి ఇరాన్ విమానయాన సంస్థలను మాత్రమే అనుమతిస్తామని తెలపడంతో భారత్ కూడా ఓకే చెప్పింది. దాంతో భారతదేశం అంగీకరించింది. ఇక ఇరాన్కి చెందిన విమానయాన సంస్థలే ఈ తరలింపు కార్యక్రమాలను ఆపరేట్ చేస్తాయని చెప్పింది. ఇరాన్లోని మషాద్ విమానాశ్రయం నుంచి భారతీయుల్ని తరలించేందుకు ఇండిగోకు బదులుగా ఇరాన్ ఎయిర్లైన్స్ అయిన మహాన్ ఎయిర్లైన్స్ను ఉపయోగిస్తామని చెప్పింది. అక్కడ జరుగుతున్న దాడుల్లో భారతీయులకు ఎలాంటి హాని జరగదని ఇజ్రాయెల్ హామీ ఇచ్చింది. ఇరాన్ విమానాశ్రయం నుంచి ఇప్పటి వరకు 1000 మంది భారతీయులను భారత్కు తరలించారు. ఇరాన్ గవర్నమెంట్ భారత్ కోసం ప్రత్యేక చొరవ చూపకుండా ఎయిర్ స్పేస్ నిషేధాన్ని ఎత్తివేయకపోతే గనక పరిస్థితి ఇంకోలా ఉండేది. ఈ 1000 మందిని మొదట తుర్క్మెనిస్తాన్కి కానీ ఆర్మేనియాకు కానీ తీసుకువెళ్ళి అక్కడ కొన్ని గంటలు ఉంచి తర్వాత ఇండిగో ఫ్లైట్లో భారత్కి పంపేవాళ్ళు. ఇక ఇంకో స్పెషల్ అప్డేట్ ఏంటో చూద్దాం. బ్రిటిష్ నేవీకి చెందిన F-35 ఫైటర్ జెట్ గత 7 రోజులుగా తిరువనంతపురం విమానాశ్రయానికి బయటే నిలిచిపోయి ఉంది. ANI సంస్థ నుంచి ఈ అప్డేట్ అందుతుంది. యుద్ధ విమానం F-35లో ఇంధనం తగ్గడంతో ఆదివారం తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని భావించారు. అయితే టెక్నికల్ సపోర్ట్ ఇంకా రీఫిల్లింగ్ చేశారు. తర్వాత పైలట్ ఈ యుద్ధ విమానాన్ని నడపడానికి ట్రై చేశారు, కానీ అది సాధ్యం కాలేదు. చివరికి అది హైడ్రాలిక్ ఫెయిల్యూర్కు గురైంది అన్న విషయం తెలిసింది. హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అంటే హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయడం ఆగిపోయిందని అర్థం. హైడ్రాలిక్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే విమానం రెక్కలు, వెనక టైల్, ల్యాండింగ్ చేయడానికి అవసరమయ్యే బ్రేక్ కంట్రోల్ వంటివి ముఖ్యమైన భాగాలలో హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది. హైడ్రాలిక్ సిస్టమ్ లిక్విడ్ పై నడుస్తుంది. ఇది ఈ ముఖ్యమైన భాగాల కదలికలను సహకరిస్తుంది. హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయితే పైలట్ విమానాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. ల్యాండింగ్ చేయడానికి వీల్స్ తెరుచుకోవు, ఒక్కోసారి బ్రేకులు కూడా పనిచేయవు. దీన్ని బాగు చేయడానికి ఒక పెద్ద టెక్నికల్ టీంను పిలిపించారు. ఈ F-35ను బాగు చేయకపోతే గనక బ్రిటిష్ నేవీ వైమానిక దళం సహాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గురించి నెక్స్ట్ అప్డేట్ రాబోతుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం పలు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించినందుకు నోబెల్ శాంతి బహుమతి తమకు దక్కాలని అనుకుంటూ ఉంటారు ట్రంప్ గారు. వాస్తవానికి రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ల పేర్లను ప్రస్తావించడమే కాకుండా తను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడనని డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగో, రువాండా దేశాల మధ్య తాను విదేశాంగ మంత్రి సంయుక్తంగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని అన్నారు. శాంతి ఒప్పందానికి అంగీకరించేలా ఇరు దేశాలను ఒప్పించారు. ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య అనేక దశాబ్దాలు, సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఇది చాలా రక్తసిక్తమైనది, ఇంకా ఎంతో ప్రమాదకరమైనది అని అన్నారు.
ఈ ఒప్పందంపై సంతకాలు చేయడానికి మరింత మంది కాంగో ప్రజలు సోమవారం వాషింగ్టన్కు రానున్నారని తెలిపారు. ఆఫ్రికాతో పాటు ప్రపంచానికి ఇది గొప్ప రోజైనా కానీ అందుకు నోబెల్ శాంతి బహుమతి రాదు అంటూ కామెంట్ చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు, కాల్పుల విరమణ కోసం పోరాడినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వరు అని కూడా అన్నారు. సెర్బియా, కోసోవా మధ్య యుద్ధాన్ని ఆపడానికి లేదా ఈజిప్ట్, ఇథియోపియా మధ్య నీటి విషయంలో సయోధ్య కుదర్చడానికి నోబెల్ బహుమతి రాదు అన్నారు. నైలు నది నీటిని తగ్గించేలా అతిపెద్ద ఆనకట్టను ఇథియోపియా నిర్మించింది. అమెరికా ఈ ఆనకట్ట నిర్మాణానికి బోల్డంత డబ్బిచ్చింది. మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలు హాజరవుతున్న అబ్రహాం ఒప్పందాలకు కూడా నోబెల్ శాంతి బహుమతి లభించదు. మొదటిసారిగా మధ్యప్రాచ్యాన్ని ఏకం చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్తో సహా యుద్ధ తీవ్రత పెరగకుండా చూడడం లాంటి ప్రయత్నాలు చేశాను. వీటి ప్రాముఖ్యత ప్రజలకు తెలుసు అంటూ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కమిటీకి చురకలందించారు. చాలా ఏళ్ల తర్వాత మధ్యప్రాచ్యంలో శాంతి కనిపిస్తుంది. నేనేమి చేశానో నాకు తెలుసు అన్నారు. అలాగే ఆయన ఎన్నో పనులు చేశానని విలేకరితో చెప్పారు. వాటిల్లో అతి పెద్దది భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపడం. అప్పుడు కూడా శాంతి బహుమతి లభించదు, ఎందుకంటే లిబరల్స్కి మాత్రమే శాంతి బహుమతి లభిస్తుంది అంటూ కౌంటర్లు వేశారు డొనాల్డ్ ట్రంప్. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే అక్కడ అమెరికా ప్రభావం కూడా చాలా ఉంది. కానీ ఇది తనకు తాను ఓటు వేసుకునే పద్ధతి. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించినందుకు నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ సిఫార్సు చేశారని వైట్ హౌస్ ప్రతినిధి చెప్పిన విషయం తెలిసిందే. టెస్లా కంపెనీ గురించి అప్డేట్ చూసుకుంటే జూలై మధ్యలో ముంబైలో తన మొదటి షోరూమ్ను స్టార్ట్ చేయబోతుంది. ఇది మొదటి షోరూమ్. తర్వాత షోరూమ్ని ఢిల్లీలో స్టార్ట్ చేయబోతుంది. టెస్లా ఇప్పటికే చైనాలోని తయారీ ప్లాంట్ నుండి భారతదేశానికి తన మోడల్ ఈవీ కార్లను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. భారతదేశంలోకి అనేక కార్లు వచ్చాయి. ఇంకా ఈ మోడల్ ప్రపంచ స్థాయిలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రేటింగ్ తెచ్చుకుంది. ఈ కంపెనీ కర్ణాటకలోని గుర్గావ్లో గిడ్డంగి స్టోరేజ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి స్థలం కోసం అన్వేషిస్తుంది. టెస్లా భారతదేశంలో మేడ్ ఇన్ చైనా కార్లను లాంచ్ చేస్తుందని చెప్పిన దగ్గర నుంచి అందరిలోనూ సంతోషం ఆవిరైపోతుంది. దాంతో ఇండియన్ బ్రాండ్ అయిన టాటా, మహేంద్రకు సపోర్ట్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు. బంగ్లాదేశ్, అమెరికాల గురించి నెక్స్ట్ అప్డేట్ రాబోతుంది. వాస్తవానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారుకు కూడా అమెరికా ఆతిథ్యం ఇస్తుందన్న విషయం తెలుస్తుంది. బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు ఖలీల్ రెహమాన్ అమెరికా వెళ్ళి అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లండువోతో సమావేశమయ్యారు. ఆయన అమెరికా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ హోదాలో ఉన్న ఒక ఆఫీసర్. ఓవైపు ఈ సమావేశం జరుగుతుండగానే మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చి ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. అందుకే ఆగస్టు 5ను హసీనా బహిష్కరణకు గుర్తుగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామంటూ ప్రకటించారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనిస్. ఆగస్టు 5న బంగ్లాదేశ్లో నేషనల్ పబ్లిక్ హాలిడే అంటూ ప్రకటించారు. అంటే ఈ రోజున బంగ్లాదేశ్ అంతటా సెలవు ఉంటుందన్నారు. ఈ రోజును స్టూడెంట్ పీపుల్స్ ఆఫ్ రైజింగ్ డే అంటూ, విద్యార్థి ప్రజల తిరుగుబాటు దినోత్సవంగా పాటించాలని అంటూ పేర్కొన్నారు. ఇక మరో అప్డేట్ అయితే వస్తుంది. దలైలామా తన 90వ దినోత్సవానికి కొన్ని రోజుల ముందు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూలై 6న దలైలామా 90వ రోజుకు 4 రోజుల ముందు అంటే జూలై 2 దలైలామా దినోత్సవం. అంటే దలైలామా ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో తన వారసుడిని ప్రకటించబోతున్నారని అందరూ భావిస్తున్నారు. ఇది నిజంగా జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దలైలామా తన వారసుడిని అంటే 15వ వ్యక్తి ఎవరో చెప్పబోతున్నారనే విషయం తెలుస్తుంది. అయితే కొత్త వారసులు ఎవరూ వద్దు అని, దలైలామా మాత్రమే చివరి వరకు ఉండాలని కోరుతున్నారు చాలామంది. అయితే ఇక్కడ చైనా రాజకీయాలు ఉన్నట్టు కనిపిస్తుంది. మరోవైపు దలైలామాకు భారత ప్రభుత్వం భద్రతను పెంచింది. కొద్ది నెలల క్రితం దలైలామా భద్రతను సమీక్షించి ఆ తర్వాత ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు జూలై 2 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రతి 24 గంటలకోసారి రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత్కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఒక దేశం తన నిర్ణయాన్ని మార్చుకుంటే ఒక దేశం బ్లాక్మెయిలింగ్కు దిగుతుంది. అన్ని దేశాలు ఒకదానిని ఒకటి అణగదొక్కునే ప్రయత్నం చేస్తున్నాయి. వీటన్నిటి మధ్య మన భారతదేశం ఏ దేశం కంటే వెనకబడకూడదని, ఇందుకోసం మోదీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.